హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పుతోటి పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా టేస్టీగా చేసి పెట్టండి. మంచి టైం పాస్ స్నాక్స్‌గా చాలా బావుంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ పెసరపప్పు పకోడీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. మీరిక్కడ పొట్టు పెసరపప్పునైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఈ పెసరపప్పును 2, 3 సార్లు వాటర్‌తో క్లీన్ చేసిన తర్వాత తిరిగి నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. టైం ఉంటే మరొక అరగంట ఎక్కువ నానబెట్టుకున్నా పర్వాలేదు. కానీ మినిమమ్ గంటైనా సరే నానబెట్టుకోండి. గంట తర్వాత మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. పెసరపప్పు వాటర్‌ని బాగా పీల్చుకుని నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ పెసరపప్పులో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి నీళ్లు వేయకుండా పెసరపప్పును మాత్రమే వేసుకోవాలి. పెసరపప్పును వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర ఇంచ్ వరకు అల్లం ముక్కలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని నీళ్లు వేయకుండా ఇలాగే గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న ఈ పెసరపిండిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పకోడీల్లోకి పచ్చి కారం కంటే పచ్చిమిర్చి కారమే బావుంటుంది. కనుక మీరు తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చినే వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఒక రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర, వీటితో పాటుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను నలుపుతూ పిండిలోకి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. పెసరపప్పును గ్రైండ్ చేసుకునేటప్పుడే నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసినట్లయితే ఉల్లిపాయలు వేసి కలిపిన తర్వాత పిండి బాగా పలచబడిపోతుంది. కనుక ముందు నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఉల్లిపాయలు వేసి కలిపిన తర్వాత కొంచెం ఉల్లిపాయల్లోంచి నీరొచ్చి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు పకోడీలను ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకొని, నూనె వేడైన తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దలను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పకోడీల్లాగా వేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసినట్లయితే ఇవి చక్కగా లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. అలాగే ఇవి కొద్దిసేపు వేగేసరికి ఫ్రై అయినట్లుగా కనిపిస్తాయి. కానీ కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే పకోడీల్లా క్రిస్పీగా వస్తాయి. ఇలాగే మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న పకోడీల్లా వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. శనగపిండితోటి పకోడీలను తీసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుందనుకునేవారు ఇలా పెసరపప్పుతో ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయండి. పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి. పకోడీలను ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలంటే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.